హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశంలోని అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలోకెల్లా మహామహిమాన్వితమైన సుప్రసిద్ధ క్షేత్రం కాళేశ్వరం. భక్తుల పాలిట కొంగు బంగారమైన కాళేశ్వరుని అనుగ్రహంతో భక్తులు తమ కష్టాలను, దుఃఖాలను, సమస్యలను దూరం చేసుకోగలుగుతున్నారు. మీ జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల నివారణకే మీరు ఎంతో మంది పండితులను సంప్రదిస్తూ ఉంటారు. మీ సమస్యల నివారణకు మీకు ఆ పండితులు సూచించే అనేక పరిహారాలను, వివిధ పరిష్కారాలను గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన పవిత్ర కాళేశ్వర క్షేత్రంలో నిజాయితీగా నియమ నిష్ఠలతో నిర్వహిస్తున్నారు. మరి వాటి వివరాలను గురుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మరి గురుగారు నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థమహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థమహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజల్లో భాగంగా మృగశిర, ఆరుద్ర నక్షత్ర జపాలు మరియు చండీ, రుద్ర, మహావిద్య పారాయణలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, వ్యాపార అభివృద్ధి, అనారోగ్యం, శత్రుబాధ వంటి సర్వ సమస్యల నివారణకు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, చండీ హోమాలు, అలాగే సుదర్శన, లక్ష్మి, కాలభైరవ, మృత్యుంజయ, ఆయుష్య హోమం, సరస్వతి హోమాల వంటి 18 రకాల దివ్య హోమాలను మహామహిమాన్విత కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో నియమ నిష్టలతో శాస్త్రీయంగా నిర్వహించబడును. మరి ఈ పూజల్లో, హోమాల్లో మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గురుగారు, మీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన జరగబోయే సూర్యగ్రహణం సంబంధించి ఆ మహిమాన్విత క్షేత్రమైనటువంటి కాళేశ్వరం క్షేత్రంలో నిర్వహించబోయే పూజా విధానాల గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. మహామహిమాన్విత క్షేత్రము కాళేశ్వరం. త్రివేణి సంగమంగా పిలువబడేటువంటి క్షేత్రాలలో మనకు దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక క్షేత్రము ఈ కాళేశ్వరం. ఈ కాళేశ్వరానికి ఒక గొప్ప ప్రసిద్ధి ఉంది. అంటే అది ముక్తినాథ క్షేత్రముగా చెప్పబడుతుంది. సాక్షాత్తు యమధర్మరాజు తన యొక్క శాపాన్ని నివృత్తి చేసుకోవడం కోసమై ఈశ్వరానుగ్రహం కోసం ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. అంతేకాకుండా మనకు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే పానపట్టం మీద 2 శివలింగాలు ఉన్నటువంటి దాఖలాలు ఉండవు. అటువంటిది ఈ సుప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానపట్టం మీద 2 అద్భుత శివలింగాలు అనేటువంటివి ఉన్నాయి. అనగా జ్యోతిర్లింగ సమానమైనటువంటి ప్రభావంతో వెలుగుతున్నటువంటి క్షేత్రము ఈ కాళేశ్వర క్షేత్రము. ఈ కాళేశ్వర క్షేత్రంలో గొప్ప విశిష్టత ఏంటనంటే, మనకు ఎప్పుడో ఋగ్వేద కాలం అనగా కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట మన ఈ భూమి మీద ప్రవహించినటువంటి సరస్వతీ నది అంతర్వాహినిగా ఈ యొక్క కాళేశ్వర క్షేత్రంలో ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఆ క్షేత్ర ప్రభావం వలన ఎవరైనా కానీ అక్కడ క్షేత్రంలో ఏ కార్యక్రమం చేసినా అద్భుతమైనటువంటి జ్ఞాన గంగ ప్రవహిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మనకు ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత మహమ్మారి కాలమాన పరిస్థితుల రీత్యా అక్కడ కాళేశ్వర క్షేత్రంలో చేయడానికి నిర్ణయించడం జరిగింది. అటువంటి సుప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల జూన్ 21వ తేదీన ఏర్పడబోతున్నటువంటి చూడామణి నామక సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది జరగబోతుంది. ఆ సూర్యగ్రహణం సందర్భంగా ఇటువంటి సుప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనగా ప్రస్తుతం మానవులందరూ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ మహమ్మారి నుంచి బయటపడడం కోసం ప్రతి వ్యక్తి కూడాను అన్నిటికంటే మిన్నైనటువంటిది ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజున గొప్పవాడైనా పేదవాడైనా అందరూ కూడా
ఒక చోటనే ఉండిపోతున్నారు. ఎక్కడ ఈ మహమ్మారికి పేదవాడు ధనవంతుడు అనేటువంటి ఒక తేడా లేదు, అందరూ సమానమే అనేటువంటి నిరూపించడానికే ప్రపంచంలో ఈ విపత్తు అనేటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ మానవులందరికీ కూడాను తమ దైనందిక జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రతినిత్యం ఉంటాయి. ఈ మహమ్మారి ఉన్నా ఈ మహమ్మారి బారి నుంచి మనం బయటపడబోతున్నా నిత్యకృత్యంగా అనేక రకాల సమస్యలు మానవుడికి ఉంటాయి. అవి తప్పవు ఎప్పటికీ కూడా. ఏనాటికైనా దైవానుగ్రహమే గొప్పది, ఏనాటికైనా శిష్టరక్షణ దుష్ట శిక్షణ అనేటువంటిదే ఈ ప్రకృతి చేస్తుంది అనేటువంటి యొక్క భావనతో మనకు అనాదిగా వస్తున్నటువంటి అనేక ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతుల్లో భాగంగా దైవానుగ్రహం కోసం విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. కాబట్టి అందులో భాగంగా మనకు ముని పరంపరాగత విశిష్టతతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు మనం చేయించడం జరుగుతుంది. అందున సూర్యగ్రహణ ప్రభావం చాలా అత్యంత విశేషమైనటువంటిదిగా చెప్పబడ్డది. ఎందుకనంటే మామూలు రోజుల్లో చేసేటువంటి పూజ కంటే ఈ సూర్యగ్రహణ సందర్భంగా చేసేటువంటి పూజల వల్ల 100 రెట్ల ఫలితాన్ని ఎక్కువగా మనం పొందుతామని చెప్పవచ్చు. కాబట్టి ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచమంతా కూడా సిద్ధపురుషులు కానీ, యోగి పుంగవులు కానీ, ఉపాసనా పరులు కానీ, ఆచార సాంప్రదాయాన్ని పాటించేవారు కానీ ఈ గ్రహణం కోసం వేచి చూస్తారు. ఎందుకంటే దైవానుగ్రహం ఎక్కువగా కలిగేటువంటి సందర్భము ఆ యొక్క గ్రహణ సందర్భంగా కలుగుతుంది. కాబట్టి ఈ గ్రహణ సందర్భంలో ఒక్కసారి శ్రీరామ అని అంటేనే 100 సార్లు శ్రీరామ అన్నంత ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఉద్దేశించి సమస్త మానవాళికి కూడాను వారి యొక్క సంకల్పం నెరవేరడం కోసమై ఈ యొక్క ముక్తినాథ క్షేత్రమైనటువంటి కాళేశ్వర క్షేత్రంలో విభిన్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి సంకల్పం జరిగింది. అదంతా కూడా దైవ సంకల్పం. కాబట్టి దైవానుగ్రహం కోసం జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు, దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఇందులో భాగంగా ఉదయమే 6-6:30 కల్లా గణపతి పూజ. ఈ గణపతి పూజలో సంకల్పం చెప్పబడుతుంది. ఈ సంకల్పంలో ఎవరైతే తమ గోత్రనామాదులు నమోదు చేసుకుంటారో వారి యొక్క సంకల్ప పూర్తి పాఠ బాధ్యత నాది. ఆ సంకల్ప తదనంతరం గణపతి యొక్క పూజ నిర్వహించి గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని కర్మణః పుణ్యాహ వాచనం ఆచరించి తదుపరి హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం యావత్తు మీరు వీక్షించండి. ఈ కార్యక్రమంలో ఏ రకాలైనటువంటి హోమాది కార్యక్రమాలు చేయించాలని సంకల్పం జరిగిందో అన్ని హోమాలు కూడా సశాస్త్రీయంగానే జరపబడతాయి. వివాహం కాని అబ్బాయిల కోసమై, అమ్మాయిల కోసమై కన్యాపాశుపత మంత్ర హోమం, గాంధర్వ హోమం, కాత్యాయని హోమము, వరపాశుపత మంత్ర హోమం, స్వయంవరకళా హోమం, లక్ష్మీ హోమం, అలాగే విద్య కోసం, ఎందుకంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది, విద్య కోసమై సరస్వతి హోమం. అందరికీ ఆరోగ్యం కావాలి కాబట్టి మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం. ప్రతి పనిలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి సుదర్శన హోమము, కుజదోషము, కాలసర్పదోషము, విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, ఇలా మానవుడి జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలకి పరిహార మార్గంగా ఈ ముక్తినాథ క్షేత్రమైనటువంటి కాళేశ్వర క్షేత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా జరపబడుతున్నాయి. ఆ కార్యక్రమంలో హోమాల తదనంతరం పూర్ణాహుతి తదనంతరం 10:14 సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అప్పటి నుంచి 1:44 వరకు ఏకవిగిన 3:30 గంటల సేపు ఈ సూర్యగ్రహణం ఉంటుంది. ఇక్కడ ఈ సూర్యగ్రహణం ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం అంతంలో, మృగశిర నక్షత్రం 4వ పాదం అంత్యంలో ఏర్పడబోతుంది. కాబట్టి ఈ మృగశిర ఆరుద్ర నక్షత్ర జపాలు, అలాగే వివిధ రకాలైనటువంటి చండీ, మహావిద్య, రుద్రపారాయణాలు, లక్ష్మీ గణపతి మూలమంత్ర జపము, గ్రహ జపాలు, ఇవన్నీ కూడా గ్రహణ సందర్భంగా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పానికి దైవానుగ్రహం కావాలి. కాబట్టి ఆ దైవానుగ్రహం కలవు చండీ వినాయకో కాలభైరవ. కాబట్టి ఈ యొక్క కలియుగ ప్రమాణాన్ని అనుసరించి చండీ మహావిద్య దేవతలకు అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ పారాయణాలు, చండీ పారాయణం, మహావిద్య పారాయణం జరపబడుతుంది. ఇది పూర్తి కార్యక్రమం. ఈ తదనంతరం అన్నదాన కార్యక్రమం జరపబోతుంది. కాబట్టి ఈ యొక్క ఏ పూజ చేసినా ఆఖరణ అన్నదానం చేయాలి. అన్నదానం చేయని పూజలు ఫలించవు. మన ఇంట్లో ఒక చిన్న వ్రతం చేసుకున్నా 10 మందిని పిలిచి భోజనం పెడతాం. కాబట్టి అన్నదాన కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం యావత్తు కూడా ఏకవిఘ్న 6:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరపబడుతుంది. కాబట్టి విశేషమైనటువంటి కార్యక్రమంలో అత్యంత అరుదుగా వస్తున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా జరపబడుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ తమ సంకల్పం నెరవేరడం కోసం, దైవానుగ్రహాన్ని పొందడం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవచ్చని చెప్పవచ్చు. అలాగే గురుగారు, ఇప్పటి రోజుల్లో చూసుకుంటే కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకి సకాలంలో వివాహం చేయలేకపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించటం లేదు. మరి
తమ పిల్లలకి శీఘ్రంగా వివాహం చేయటం కొరకు ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా పవిత్ర కాళేశ్వరం క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో జరిగే పూజలు హోమాలు గురించి కూడా వివరించండి గురుగారు మాకు. తప్పకుండా అమ్మ. ప్రస్తుతం ఈ యొక్క సమాజంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు, అంటే ఎందుకనంటే సమస్య లేని మానవుడు అంటూ ఉండడు. సాక్షాత్తు ఆ భగవంతుడే మానవుడిగా అవతరించినటువంటి రామావతారం కావచ్చు, పరశురామావతారం కావచ్చు, అలాగే కృష్ణావతారం కావచ్చు, ఏదైనా కానీ ఈ యొక్క సంపూర్ణమైనటువంటి మానవావతారాల్లో కూడా అనేక కష్టాలు నష్టాలు, ఎందుకంటే అవి ఆ విష్ణు భగవానికి వచ్చినటువంటి శాప ప్రభావం వల్ల మానవ జన్మ ఎత్తాల్సి వచ్చింది. కాబట్టి మానవ జన్మ అంటేనే శాపవశాత్తు కర్మవశాత్తు జన్మిస్తాం. ఇందులోనే మనం సమస్యల్ని అధిగమించి దైవానుగ్రహం కోసం పాటుపడాలి. కాబట్టి భగవంతుడు దైవానుగ్రహం కోసం ఏ విధంగా పాటుపడ్డాడనేటువంటిది ఎంతో ఉపాసన చేసుకున్నారు. కానీ మనకు ఎక్కడ కూడా ఎటువంటి ఉపాసన చేశారనేటువంటిది సామాన్య గ్రంథాలలో మనకు దొరకదు. మూలమైనటువంటి గ్రంథాలలో ఆ పురాణాల్లో మనకు ఖచ్చితంగా ఆ రాముడు ఏ ఉపాసన చేశాడు, పరశురాముడు తన యొక్క పరశురామ అనగా గండ్రగొడ్డల్ని ఏ విధంగా సంపాదించాడు, ఎంత ఉపాసన చేస్తే వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు మూల గ్రంథంలో తెలుస్తాయి. ఎందుకనంటే మానవ జన్మ ఎప్పుడు కూడా కష్టాలతో కూడుకున్నటువంటిది, సుఖాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం మానవుడు ఎప్పుడు చేయాలి. అందున ఈ ప్రస్తుత కలియుగ ప్రమాణంలో వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అందము, ఆస్తి, ఐశ్వర్యం, చదువు, విద్య, తెలివితేటలు, మంచి చక్కటి ఉద్యోగం, లక్షలు సంపాదిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కూడా చక్కని వధువు, చక్కని వరుడు లభించక సతమతమవుతున్నారు. తమ పిల్లలకి ఈ కాలంలో ఎంతోమంది తమ తల్లిదండ్రులు ఆ కాలంలో చక్కగా వివాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు తమ పిల్లలకి వివాహాలు చేయాలి అని అంటే ఎంతో కష్ట నష్టాలు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదివరకు చెప్పులు అరిగేలా తిరిగారు, కానీ ఇప్పుడు చెప్పులు కాకుండా మనస్సు మొత్తం కకావికలం అయిపోతుంది. ఏ సంబంధం కుదరకపోవడం, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేటువంటిది లేకపోవడం, ప్రతి దాంట్లో ఏదో ఒక లోపం కనబడడం, తర్వాత వద్దనుకోవడం, అయ్యో అనేటువంటి సందర్భాలు చాలా కలుగుతున్నాయి. అంటే ఇవంతా కూడా పూర్వకాలం దైవానుగ్రహంతో కూడుకున్న జీవితాలు కాబట్టి చక్కగా ఉన్నాయి. కానీ మన ఇటువంటి పరుగుల జీవితంలో దైవం కోసం మనం ఇచ్చేటువంటి స్పేర్ ఎంతండి? మన జీవితంలో 24 గంటల్లో 10 నిమిషాలు కూడా మనం పట్టుమని చేయలేకపోతున్నాం. మనస్సు కాన్సన్ట్రేషన్లో లేకపోతుంది. కాబట్టి దైవానుగ్రహం లేకపోవడం వల్ల మానవుడు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అన్నిటికీ దైవానుగ్రహమే మూలం. ఒక్క దైవానుగ్రహం లేకుండా మీరు ఏ పని కూడా మీరు చేయలేరు. కాబట్టి అటువంటి దైవానుగ్రహం ఈ వివాహ వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అటువంటి వివాహ వ్యవస్థలో ఉండేటువంటి దోషాల కోసమే మీరు ఏ పండితుల దగ్గరికి వెళ్ళినా వివాహం కోసం ఏ పండితులైనా కానీ సూచించినట్లయితే ఈ దోషం ఉందండి, ఈ గ్రహ దోషం ఉందండి, లేదా ఇటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి మీకు చెబుతారో అటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ వివాహం కోసం, అబ్బాయి కోసం, అమ్మాయి కోసం చేయిస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ వేరే కార్యక్రమాలు అంటూ ఉండవు. ఎక్కడ ఏ శాస్త్రాన్ని అనుసరించి ఏ కార్యక్రమాలు చేసుకోమంటారో ఆ హోమాది కార్యక్రమాలు ఇక్కడ జరపబడుతున్నాయి. ఎందుకనంటే చక్కటి పౌరోహిత్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి అన్ని విషయాలను కూడా కూలంకషంగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి చక్కగా అందులో ఉన్నటువంటి ఏ దోషానికి ఏ పరిహారం చేయాలనేటువంటిదే చక్కగా అవగతమవుతుంది. అందులో భాగంగా వివాహం కాకపోవడానికి అనేక రకాల సమస్యలలో భాగంగా వివాహం తొందరగా సిద్ధించడం కోసం, దైవానుగ్రహం కలగడం కోసం అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్ర హోమము, ఆలస్యం 28 ఏళ్ళు దాటితే ఆలస్యం కాబట్టి గంధర్వ హోమము, అలాగే జాతకరీత్యా వివాహం కాని అమ్మాయిల కోసమై వరపాశుపత మంత్ర హోమము, కాత్యాయని హోమము, అంతేకాకుండా ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తి అనేటువంటిది జరగాలి ఎవరికైనా ఈ కలియుగంలో. అందుకనే పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని భర్తగా పొందడం కోసమే ఈ యొక్క చెప్పబడేటువంటి స్వయంవరకళా మూలమంత్రాన్ని కోటాను కోట్లు జపం చేసింది. కాబట్టి పరమేశ్వరుడు లభించాడు. మనకంత భాగ్యం అవసరం లేదు. చక్కటి వధువు, చక్కటి వరుడు లభిస్తే చాలు. కాబట్టి ఆ స్వయంవరకళా మూలమంత్ర హోమాన్ని మనం చక్కగా చేయించడం జరుగుతుంది. ఆ తదనంతరం చాలామందికి కుజదోషం ఉన్నట్లయితే వివాహ వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం. అట్లాగే నవగ్రహాలలో వివాహకారకుడు శుక్రుడు, అట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి దశమహావిద్యలలో ఆఖరిదైనటువంటి కమలాత్మిక మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని చక్కగా జరిపించడం జరుగుతుంది. ఇక వివాహ స్థానము జన్మలగ్నాత్తు, చంద్రాత్తు, శుక్రాత్తు 7వ స్థానం అవుతుంది. అటువంటి 7వ స్థానము సప్తమ స్థానము కాబట్టి ఆ సప్తమ స్థానాధిపత్యం వచ్చిన గ్రహాలు, సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు, సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గ్రహాలు, సప్తమ స్థానాధిపతి అనేటువంటి యొక్క పరిగణలోకి తీసుకొని
ఇవన్నీ కూడా నవగ్రహాల మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహ దేవతల యొక్క హోమాలతో పాటుగా చక్కగా వివాహ ప్రయత్నాల్లో ఆటంకాల నివారణకి సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ జాతకాలతో సంబంధం లేకుండా జాతకం చూపించుకుంటే ఏ పరిహారాలు చేయమని చెబుతారో ఆ పరిహారాలు ఇక్కడ జరుపబడుతున్నప్పుడు ప్రత్యేకించి జాతకాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వివాహానికి సంబంధించినప్పుడు ఇవే చేయిస్తారు ఎక్కడైనా కానీ. కాబట్టి అటువంటి హోమాదులు ఇక్కడ జరపబడుతున్నప్పుడు మీ కుటుంబంలో చక్కటి వధువు చక్కటి వరుడు లభించాలనేటువంటి ఒక సంకల్పం చేసుకున్న ప్రతి తల్లిదండ్రులు ప్రతి వ్యక్తి కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే దైవానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకనంటే మామూలు మానవ ప్రయత్నంతో వచ్చేటువంటి యొక్క సంబంధాల కంటే దైవానుగ్రహ ప్రభావంలో వచ్చేటువంటి సంబంధాలు ఇటు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్రించే విధంగా సంబంధాలు వస్తాయి. ఇది నా అనుభవంలో చాలామందిని చూశాను. కాబట్టి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి అనగా దైవ సంకల్ప బలంతో జరిగేటువంటి వివాహ బంధం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా యశస్సునిస్తుంది, కీర్తినిస్తుంది, చక్కటి సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆ దైవానుగ్రహమే మీకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఈ కార్యక్రమాన్ని మీకోసం నిస్వార్థంగా చక్కగా అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ వివాహ దోష పరిహారార్థమై చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది మీ ఇంట చక్కటి వధువు చక్కటి వరుడు లభించి మీరు ఆనందంగా ఉండగలిగే విధంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురుగారు, మరి కుజదోషం, కాలసర్పదోషం, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మరి ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా మీ ఆధ్వర్యంలో పవిత్ర కాళేశ్వర క్షేత్రంలో జరగబోయే పూజా హోమాల గురించి కూడా తెలియచేయండి గురుగారు. కుజదోషం, కాలసర్పదోషం, అనారోగ్య సమస్యలు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మానవుడి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటువంటి ఉత్పన్నమవుతాయి. ఇందులో భాగంగా జాతకరీత్యా మానవుడికి సంబంధించి ఇక్కడ కుజుడి యొక్క స్థితిగతులను బట్టి జాతకాన్ని అనుసరించి కుజుడు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానాన్ని ప్రభావితం చేస్తాడు. కాబట్టి జన్మలగ్నంలో ఉన్న శుభక్షేత్రాల్లో ఉంటే అత్యున్నతమైనటువంటి పౌరుషాన్ని ప్రసాదిస్తాడు. శత్రుక్షేత్రాల్లో ఉన్నట్లయితే మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేస్తాడు. మనిషి యొక్క భావాల్ని కానీ తన యొక్క ప్రయత్నాన్ని కూడాను ఇబ్బంది పెడతాడు. అలాగే ద్వితీయ స్థానం, తృతీయ స్థానం ఏ భావానికి ఉన్నా ఆ భావానికి సంబంధించినటువంటిది ఫలితాలని తారుమారు చేస్తాడు. కుజునికి అంతటి ప్రభావం ఉంది నవగ్రహాలలో. అటువంటి కుజుడు మిత్రక్షేత్రాల్లో ఉన్నట్లయితే ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి బలాన్ని చేకూరుస్తాడు. జన్మించిన లగ్నానికి కుజుడు యోగకారకుడై ఉంటే ఎక్కడ ఉన్నా యోగిస్తాడు, ఇసుమంతైనా యోగిస్తాడు శత్రుక్షేత్రంలో ఉన్న. కాబట్టి అట్టి కుజుని యొక్క అనుగ్రహం సంపాదించుకోవాలంటే కుజునికి అధిష్టాన దేవత, ఏకైక అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి సాక్షాత్తు కార్తికేయ స్వరూపము ఈ యొక్క కుజస్వరూపం. కావున అటువంటి కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం, అలాగే కాలసర్పదోషం. విశేషంగా కాలసర్పదోషం అనేటువంటిది చాలామందిని పట్టి పీడిస్తున్నటువంటిది. ఈనాడు కలియుగానికి రాజు శని భగవానుడు, మంత్రులు రాహుకేతువులు. కాబట్టి ఇటువంటి కాలసర్పదోష ప్రభావము అంతా కూడా ఈ భూప్రపంచంలో ఉంటుంది. అనగా రాహుకేతుల యొక్క ప్రభావం. అందుకే మనము చూసినట్లయితే చాలా గమనించినట్లయితే మాయగానే ఎక్కువగా ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉంటుంది. రాహుకేతులు మాయా కారకులు. అనగా ఆ గ్రహాన్ని మనం చూడలేం, మిగతా సప్తగ్రహాన్ని చూడగలుగుతాం కానీ రాహుకేతులను చూడలేం. కేవలం ఛాయ మాత్రమే మనకు కనబడుతుంది. అనగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా భావింపబడేటువంటి సమయం అటువంటిది. అటువంటి గ్రహాలు అటువంటివి. కాబట్టి మనల్ని భ్రమకి గురి చేసేటువంటి యొక్క స్వభావము ఈ యొక్క రాహుకేతులకి ఉంటుంది. కాబట్టి అటువంటి భ్రమ నుంచి బయటపడి ఇటువంటి కాలసర్పదోష నివారణ అనేటువంటిది మనం బయటపడాలి అనుకున్నప్పుడు కాలసర్పదోషానికి గల కారకులు ఎవరండి? రాహుకేతులు. రాహుకేతులు పూర్తిగా సంబంధించి ఈ యొక్క గ్రహాలన్నీ కూడాను బంధింపబడితేనే అది కాలసర్పదోషం. కాబట్టి ఇటువంటి కాలసర్పదోషానికి రాహు అధిష్టాన దేవత కాబట్టి చండీ దేవత మరియు చండీ మూలమంత్ర హోమం జరిపించబడుతుంది. కేతుకు అధిష్టాన దేవత గణపతి మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు కాబట్టి కాలభైరవ హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటువంటి సర్పాలని ఆసనాలుగా చేసుకున్నటువంటి దేవాది దేవుడు విష్ణు భగవానుడు, అతనికి సంబంధించి పురుష సూక్త హోమము, సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది. ఇక సర్పాలని ఆభరణాలుగా చేసుకున్నటువంటి మహాదేవుడు సాక్షాత్తు కైలాసవాసి ఆ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి
అటువంటి పరమేశ్వరునికి స్థానువైనటువంటి ముక్తినాథ క్షేత్రము. ముక్తినాథ క్షేత్రం అంటే ఏంటండి? మనం గమనించాల్సింది, ముక్తి అంటే వయసు పైపడిపోయిన తర్వాత మరణించే సమయంలో వచ్చే ముక్తి కాదు. మనం ఏ భావన చేసుకుంటే ఆ భావానికి ముక్తి కలగాలి. అంటే మనం సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యలకి ముక్తి కలగాలి. మనకు ఆ సమస్యలు నివారణ అయిపోయి చక్కగా మన జీవితంలో ఆనందం అనేటువంటిది వెళ్ళి విరియాలి. కాబట్టి మన సమస్యలకి ముక్తి పలకాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ ముక్తినాథ క్షేత్రమైనటువంటి కాళేశ్వర క్షేత్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఈ కాలసర్పదోషానికి కూడా జరపబడుతున్నాయి. తర్వాత ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒక్కసారైనా కానీ ఆయుష్య హోమం జరిపించుకోవాలి. ఆయుష్య హోమము పుట్టిన రోజున కానీ, పుట్టిన తిథి కానీ, జన్మ నక్షత్రము రోజున కానీ జరిపించుకోవాలి. ఈ మూడు కుదరినప్పుడు ఏదో ఒక పుణ్య తిథి రోజున ఆయుష్య హోమం అనేటువంటిది జరిపించుకోవాలి. దీనివల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. అనగా సప్త చిరంజీవుల ఆరాధన ఇవన్నీ కూడాను మనకు కనబడతాయి. కాబట్టి ఇటువంటి ఆయుష్య హోమము జరిపించడం జరుగుతుంది. దీంతో పాటుగా అనారోగ్య సమస్యలు, ప్రతి మానవుడు కూడాను జన్మించిన దారభ్యత అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటుంటారు. కాబట్టి అటువంటి అనారోగ్య సమస్యల నివారణకై అధిపతి అయినటువంటి వాడు మృత్యుంజయుడు. కాబట్టి అటువంటి మృత్యుంజయ హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కుజదోషము, కాలసర్పదోషము మరియు ఈ అనారోగ్య సమస్యల నివారణకి జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో ప్రస్తుతం ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. అటువంటి ఆరోగ్యాన్ని మనం కోరుకోవాలి. కాబట్టి ఇటువంటి ఆరోగ్యాన్ని అందించేటువంటి మహదేవుడైనటువంటి మృత్యుంజయుని యొక్క అనుగ్రహం కూడా మనం సంపాదించుకుంటే ఈ మహమ్మారి, మనం ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి మహమ్మారి మన కుటుంబాన్ని దరిచేరదు, మన కుటుంబానికి ఒక రక్షణగా ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురువుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత హోమం, కాత్యాయని హోమంతో పాటు వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజల్లో భాగంగా మృగశిర, ఆరుద్ర నక్షత్ర జపాలు మరియు చండీ, రుద్ర, మహావిద్య పారాయణాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, వ్యాపార అభివృద్ధి, అనారోగ్యం, శత్రుబాధ వంటి సర్వ సమస్యల నివారణకు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, చండీ, సుదర్శన, లక్ష్మి, కాలభైరవ, మృత్యుంజయ, ఆయుష్య హోమం, సరస్వతి హోమాల వంటి 18 రకాల దివ్య హోమాలను మహామహిమాన్విత కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణ సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో నియమ నిష్ఠలతో శాస్త్రీయంగా జరపబడుతుంది. మరి ఈ హోమాల్లో కానీ పూజల్లో కానీ పాల్గొనదలుచుకున్న భక్తులు గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే గురుగారు, ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణ సందర్భంగా ఈ ప్రభావము ఏ రాశుల వారి మీద పడుతుందంటారు? అలాగే దోష నివారణకు ఏ పరిష్కారాలు చేసుకోవాలి? అలాగే మీ ఆధ్వర్యంలో కాళేశ్వరం క్షేత్రంలో ఏ పూజలు నిర్వహిస్తున్నారు గురుగారు? ప్రస్తుతం సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం ప్రారంభంలో, మృగశిర నక్షత్రం 4వ పాదం అంతములో ఏర్పడుతుంది, మిథున రాశిలో సంభవిస్తుంది. కాబట్టి ఇట్టి మిథున రాశి వారు ఎక్కువగా ప్రభావానికి గురవుతారు. ప్రతి నక్షత్రానికి ఒక అధిదేవత, ప్రత్యధి దేవత, ప్రతి గ్రహానికి ఒక అధిదేవత, ప్రత్యధి దేవత. కాబట్టి మృగశిర నక్షత్రానికి అధిదేవత రోహిణి, అలాగే ఆరుద్ర నక్షత్రానికి ప్రత్యధి దేవత పునర్వసు. కాబట్టి ఈ రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 4 నక్షత్రాల వారు ఖచ్చితంగా ప్రభావానికి గురవుతారు మిథున రాశిలో జన్మించినటువంటి వారు. ఈ మిథున రాశిలో ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం సింహ లగ్నంలో ప్రారంభమై కన్యా లగ్నంలో అంతమవుతుంది. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహణం ఏర్పడుతున్నటువంటి మిథున రాశిని మనం బేస్గా చేసుకొని గ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావం ఏ రాశుల వారి మీద ఎక్కువగా ఉంటుందనేటువంటిది మనం విషయం తెలుసుకోవచ్చు. మనకు వరాహాది మిహిరాజుల వారు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఫలితాలను మనకు చెప్పబడ్డారు. కాబట్టి అందులో భాగంగా వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశులలో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోష ప్రభావానికి గురవుతారు. కాబట్టి ఈ రాశుల వారందరూ, ఈ 9 రాశుల వారందరూ కూడా
తప్పకుండా ఈ దైవానుగ్రహాన్ని పొంది తీరాలి. ఎందుకనంటే మనం గత సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన ఏర్పడిన సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఏర్పడినటువంటి దుష్పరిమాణం మనం ఖచ్చితంగా మనం గమనించి ఉన్నాం. ప్రపంచమంతా విలేతాండవం చేసింది, హాహాకారాలు చేశారు. అట్లాగే గత సంవత్సరం ఏర్పడినటువంటి సూర్యగ్రహణంలో 6 గ్రహాలు కలిసి ఉండగా ఏర్పడినటువంటి సూర్యగ్రహణం అయితే, ఇప్పుడు వచ్చేటువంటి సూర్యగ్రహణం 6 గ్రహాలు వక్రీకరించి ఉండగా ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం. కాబట్టి అంత ఆషామాషైనటువంటి వ్యవహారం కాదు. కాబట్టి కొన్ని రాశుల వారు రక్షింపబడ్డా చాలా మటుకు ఈ యొక్క రాశుల వారందరూ ప్రభావితం అవుతారు. కాబట్టి అసలు నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని కనుక చెప్పదలిస్తే 12 రాశుల వారు ప్రభావితం అవుతారు. కాబట్టి 12 రాశుల వారు కూడా చేసుకోవచ్చు. అయితే ఇటువంటి గ్రహణ ప్రభావం అనగా అంతరిక్షంలో తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా ఈ భూమి మీద మానవుడి జీవితంలో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో, అంతరిక్షంలో జరిగే మార్పులు చేర్పులకి కూడా ఈ భూమి గ్రహణాలు చాలా ముఖ్యమైనవి. వీటికి ప్రత్యేకమైనటువంటి స్థానం మనకు మహర్షులు వరాహ మిహిరాజుల వారు, జైమిని వారు, పరాశరుల వారు వీరందరూ కూడా మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి అంత ఆషామాసిగా మిగతా ఎవరో చెప్తున్నట్టుగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రహణ ప్రభావం మానవుల జీవితాన్ని నిర్దేశిస్తుంది, శాసిస్తుంది కూడా, ప్రకృతిని కూడా శాసిస్తుంది గ్రహణం. కాబట్టి మహా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, జాతిపితలు లాంటి వాళ్ళు మరణానికి ముందు ఏర్పడినటువంటి గ్రహణాలు దీనికి సంకేతంగా చెప్పవచ్చు. కాబట్టి భవిష్యత్తులో విపత్తులు సంభవించే అవకాశాలు ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఉన్నాయి. కాబట్టి ఆ విపత్తులు అన్నీ కూడా సమాజము మరియు ప్రకృతికి సంబంధమైతే, ఈ ప్రకృతితో సంబంధం ఏర్పరచుకొని జీవించేటువంటి మానవులు కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావానికి గురవుతారు. కాబట్టి అటువంటి గ్రహణ దోష నివారణకై వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఆరుద్ర, మృగశిర నక్షత్రాల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ జూన్ 21వ తేదీన ముక్తినాథ క్షేత్రమైనటువంటి కాళేశ్వరంలో జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో ఆరుద్ర, మృగశిర నక్షత్ర జపాలు, అలాగే చండీ పారాయణము, రుద్ర పారాయణం అనగా నమక పారాయణం, మహావిద్యా పారాయణం అనగా వనదుర్గ, ఈ మహావిద్యను ఉపయోగించే సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు గొప్ప గొప్ప మహిమను చూపించారు. ఎంతోమంది దేవతల యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గించారు. కాబట్టి ఈ ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి ఉగ్రభూతమైనటువంటి ఈ మహమ్మారి నుంచి బయటపడడం కోసం మహావిద్యా పారాయణం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఇక తదనంతరం లక్ష్మీ గణపతి మూలమంత్ర జపము, రాహువు, కేతువు, రవి, చంద్రగ్రహాలు ప్రభావితమవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క గ్రహాలకి జపాలు అనేటువంటివి ఆ యొక్క కార్యక్రమంలో జరిపించడం జరుగుతుంది. మానవుడి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి నవగ్రహాల వల్లనే సమస్యలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ నవగ్రహాలకి అధిష్టాన దేవతలైనటువంటి 18 రకాలైనటువంటి హోమాలు ఈ యొక్క కార్యక్రమంలో జరిపించడం జరుగుతుంది, ప్రతి సమస్యకి పరిష్కార మార్గంగా. ఇక వీక్షించేటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఆ గ్రహణ సమయాన్ని ఎవ్వరూ కూడా విడిచిపెట్టకండి. తప్పకుండా మీకు నచ్చినటువంటి మీ కులదేవత, మీ ఇష్టదేవత, మీ యొక్క గ్రామదేవత యొక్క ఆరాధన ఆ 3.5 గంటల పాటు గ్రహణం పట్టేటువంటి సందర్భంలో చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది. ఇక మాకే మంత్రము తెలియదన్న వాళ్ళు శివాయ నమః అనేటువంటి యొక్క నామాన్ని వదిలిపెట్టకుండా 10:15 నుంచి 1:44 వరకు చేయండి. మీకు ఎంతటి పుణ్యం లభిస్తుందనంటే ఆ పుణ్యం అనేటువంటిది అవసరానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వీక్షించేటువంటి ప్రేక్షకులు వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారు ఈ యొక్క ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ప్రకారం 12 రాశుల వారు ఈ ప్రభావానికి గురవుతారు. కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది భవిష్యత్తులో మనకు చెప్పిరావు సమస్యలు, వాన రాకడా ప్రాణం పోకడా తెలియదనేటువంటిది సామెత. కాబట్టి జాతకరీత్యా వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చే సమస్యలకి మనం చేసుకునేటువంటి పుణ్య కార్యక్రమాలు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి భవిష్యత్తులో మన అవసరాల కోసం మనం బ్యాంకులో డబ్బులు ఎలా దాచుకుంటున్నామో, భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల కోసం మనం పుణ్యం సంపాదించుకోవాలి. ఎప్పుడు జీవితంలో పరుగుల జీవితంతో సతమతమవుతున్నటువంటి వాళ్ళు పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం లేక, భక్తి ఉన్నా, ఆలోచన ఉన్నా చేసుకునేటువంటి సమయం లేక చాలామంది సతమతమవుతున్నప్పుడు అటువంటికి వాటికి పర్యాయపదంగా వాటికి తప్పకుండా ఇటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొందినట్లయితే మీ యొక్క పుణ్యం ఎక్కడికి పోదు, మీ వెంటే వస్తుంది, మిమ్మల్ని సదా రక్షిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత హోమం,
కాత్యాయని హోమంతో పాటు వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ పూజల్లో భాగంగా మృగశిర, ఆరుద్ర నక్షత్ర జపాలు మరియు చండీ, రుద్ర, మహావిద్య పారాయణాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, వ్యాపార అభివృద్ధి, అనారోగ్యం, శత్రుబాధ వంటి సర్వ సమస్యల నివారణకు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, చండీ, సుదర్శన, లక్ష్మీ, కాళభైరవ, మృత్యుంజయ, ఆయుష్య హోమం, సరస్వతి హోమాల వంటి 18 రకాల దివ్య హోమాలను మహామహిమాన్విత కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో నియమనిష్ఠులతో శాస్త్రీయంగా నిర్వహించబడెను. మరి మీ గోతనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. గురుగారు, మన కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. ఆస్ట్రోయోగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. గురుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజల్లో భాగంగా మృగశిర, ఆరుద్ర నక్షత్ర జపాలు మరియు చండీ, రుద్ర, మహావిద్య పారాయణలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ వంటి అలాగే ఉద్యోగం, దాంపత్యం, విద్య, సంతానం, వ్యాపార అభివృద్ధి, సర్వ సమస్యల నివారణకు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, చండీ, సుదర్శన, లక్ష్మీ, కాలభైరవ, మృత్యుంజయ, ఆయుష్య హోమం, సరస్వతి హోమాల వంటి 18 రకాల దివ్య హోమాలను మహామహిమాన్విత కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణ సందర్భంగా గురువుగారి ఆధ్వర్యంలో నియమనిష్టలతో శాస్త్రీయంగా నిర్వహించబడెను. ఈ పూజల్లో కానీ హోమాల్లో కానీ పాల్గొనదలుచుకున్న భక్తులు గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గురుగారు, చాలామందికి కూడా రాసులు కానీ నక్షత్రాలు కానీ వాళ్ళ జాతకానికి సంబంధించిన ఏ విషయాలు తెలిసి ఉండవు. మరి ఇలాంటి వారు నిజంగా ఈ పూజల్లో పాల్గొనొచ్చు అంటారా? వారి కోసం ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా పవిత్రమైనటువంటి కాళేశ్వరం క్షేత్రంలో మీరు ఎలాంటి హోమాలు పూజలు నిర్వహిస్తున్నారు గురుగారు? వీరు కూడా ఈ హోమాల్లో పూజలో పాల్గొనొచ్చు అంటారా గురుగారు? తప్పకుండా అమ్మ, ఇది చాలామందికి ఉండేటువంటి సమస్య. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో 1980 తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరూ నమోదు చేసుకుంటారు. అంటే డేటు, టైము, ప్లేస్ అవన్నీ నమోదు చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే చాలామందికి ఇప్పటికీ కూడా 90 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా మా డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మాకేం తెలియవండి అని అంటుంటారు. మరి రాశులు, నక్షత్రాలు పేరును బట్టే మనం రాశిని మనం ఎంచుకోవచ్చు. అలాగే నామ నక్షత్రాన్ని బట్టే మనం సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవచ్చు. అయితే కొంతమందికి స్వయంగా పాల్గొనలేనటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి ఎందుకు క్షేత్రంలో చాలామందికి వచ్చేటువంటి సందర్భం ఆలోచన, సందేహాలు ఏంటంటే ఇక్కడెక్కడైనా హైదరాబాద్లో కానీ లేకపోతే ఇంకా ఆంధ్ర ప్రాంతంలో కానీ చేయొచ్చు కదా, క్షేత్రాల్లోనే ఎందుకు ఎప్పుడు చేస్తున్నారు అని సందేహం రావచ్చు. వీక్షించేటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులకి చెప్పేటువంటి సందేశం ఏంటనంటే, మనం చేసే ఏ కార్యక్రమం అయినా కానీ శాస్త్రీయంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, మరియు ఆచారవంతంగా ఉండాలి. అటువంటిది చేసే ప్రదేశము ఫలప్రదముగా అయినటువంటిది ఉండాలి. ఇప్పుడు మనము ఒక రైతు ఒక భూమి దున్ని పంట పండించేది ఎక్కువగా పంట రావాలనుకుంటాడు, కష్టపడతాడు. కానీ కొన్ని స్థలాల ప్రభావం వల్ల పంట కొద్దిగా చేతికొస్తుంది. కొన్ని స్థలాల ప్రభావం వలన అనుకున్న పంట కంటే కూడా ఎక్కువ పంటని పండించగలుగుతాడు. అది క్షేత్ర ప్రభావాన్ని బట్టి పంట వచ్చేటువంటిది ఉంటుంది. వేసే ఎరువులో కానో లేకపోతే పెట్టే విత్తనాల్లోనే కాదు, ఆ యొక్క క్షేత్రాన్ని బట్టి, సారవంతమైనటువంటి భూమిని బట్టే పంట ఎక్కువగా చేతికి వస్తుంది. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక ప్రదేశాలలో కొన్ని అనాదిగా అర్చనాది కార్యక్రమాలు వేల లక్షల సంవత్సరాల నుంచి అర్చనాది కార్యక్రమాలు జరపబడుతున్నటువంటి క్షేత్రాలలో దైవిక శక్తి ఎప్పుడు కూడా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆ ప్రదేశాన్ని అంటిపెట్టుకుని ఎప్పుడు ఒక యోజన పర్యంతం ఆ క్షేత్రాన్ని అనుసరించి ఒక యోజన పర్యంతం అనగా దాదాపు 2.5 మైలు అనగా దాదాపు ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు
ఆనందకరమైనటువంటి దైవిక శక్తి అక్కడ ఎప్పుడు కూడా తిరుగాడుతూ ఉంటుంది. అటువంటి దైవిక శక్తి కలిగినటువంటి సారవంతమైనటువంటి ఆచారవంతమైనటువంటి అలాగే ఫలప్రదమైనటువంటి క్షేత్రంలో మనం చేసినట్లయితే తప్పకుండా ఆ ఫలితాన్ని మనం పొందుతాం అనే యొక్క నానుడిని అనుసరించి ఎప్పుడు కూడా క్షేత్రాల్లో జరిపించబడుతుంది కార్యక్రమాలు. అట్లాగే ఆ క్షేత్రంలో నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది కూడాను గొప్పగా ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆరోగ్యం నుంచి స్వస్థత చేకూరిన వాళ్ళు ఉన్నారు, సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు, కోరికల్ని తీర్చుకొని సంతోషకరమైన జీవితాన్ని, సంతానాన్ని, అలాగే దాంపత్య సౌఖ్యాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఇటువంటి కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి కార్యక్రమాల్లో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటిని దృష్టిలో పెట్టుకొని జాతకాలు లేకపోయినా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కొంతమందికి స్వయంగా పాల్గొనాలనేటువంటి ఒక అభిలాష ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ బిజీ లైఫ్లో స్వయంగా పాల్గొనలేకపోతారు. కానీ స్వయంగా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ సంబంధించినటువంటి వ్యక్తి ఏ విదేశాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క విదేశాల్లో సంబంధించిన వ్యక్తి యొక్క ఆస్తిని పవర్ ఆఫ్ అటార్నీ రూపంలో మీకిచ్చి అమ్మి పెట్టమని చెప్పి ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి ఆ అసలు వ్యక్తికి అందజేయడం ఎలా అయితే న్యాయశాస్త్రం ఒప్పుకుంటుందో అదేవిధంగా ధర్మశాస్త్రం నుంచే న్యాయశాస్త్రం పుట్టింది. కాబట్టి ధర్మం ఎప్పుడు కూడా సత్యమై నిలుస్తుంది. ధర్మం చెప్పేటువంటి పని ఒక్కటే, మన కర్తవ్యాన్ని మనం పాటించాలి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. ఆ భగవంతుడికి తెలియదా నీవు చేస్తున్నావా లేకపోతే నీ పేరున జరుగుతుందా అనేటువంటి విషయం ఆ భగవంతుడికి తెలియదు అనుకుంటున్నారా? ప్రతిదీ కూడా ఆ భగవంతుడికి తెలిసే జరుగుతుంది. మీకోసమై మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసమే మీ ప్రతినిధిగా అక్కడ సంకల్పం చెప్పి మీ యొక్క ఆ సంకల్పం నెరవేరడం కోసం శాస్త్రీయమైనటువంటి కార్యక్రమాల్ని సశాస్త్రీయంగా జరిపించి ఆ యొక్క పుణ్య ఫలితం అంతా కూడాను మీ యొక్క గోతనామాదులతో ధారాదత్తం చేసినప్పుడు ఆ ఫలితం మీకు గాక ఇంకెక్కడికి పోతుంది? దైవం అనేటువంటిది ఎప్పుడు కూడా కాచుకొని కూర్చుంటుంది. కాబట్టి తప్పకుండా స్వయంగా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది. కాబట్టి అందులో నిస్సంశయముగా మీరు రాలేకపోయినా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కొంతమందికి చాలామందికి సమస్యలు ఉంటుంటాయి. జాతకాలు ఉన్నట్లయితే సమస్యలకి పరిష్కార మార్గం తెలుసుకోవడానికి అవకాశం వీలుంటుంది. మరి జాతకాలు లేని వాళ్ళకి, కాబట్టి ఇటువంటి వాళ్ళ కోసమై సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకి పరిష్కార మార్గంగా హోమాలు జరపబడుతున్నాయి. సుదర్శన హోమం అనగా ఈ సంబంధించినటువంటి శత్రుబాధ సమస్యలు, ప్రయత్నాల్లో ఆటంకాల నివారణకి, వివాహానికి సంబంధించి కన్యా పాశుపతం అబ్బాయిలకి, అమ్మాయిల కోసం వరపాశుపతం, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, ఇవన్నీ జాతకాలతో సంబంధం లేకుండా చక్కగా నమోదు చేసుకొని మీరు కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు, పాల్గొనవచ్చు. కాబట్టి స్వయంగా పాల్గొనలేకపోయినా మీకోసం మీ గోతనామాలతో జరపబడుతున్నప్పుడు ఆ ఫలితం మొత్తం శాంతం మీకే వస్తుంది. అలాగే ఇక్కడ జాతకాలు లేకపోయినా సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అంతకు మించి సూర్యగ్రహణం సందర్భంగా జరిగేటువంటి యొక్క పుణ్యఫలము, పొందేటువంటి పుణ్యఫలము, ఇవన్నీ కూడా దైవిక శక్తిని కలిగించేటువంటి ప్రసిద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి హోమాది కార్యక్రమాలు, మంచి మహావిద్య, చండీ పారాయణాలు, నక్షత్ర జపాలు, గ్రహ జపాలు ఇవన్నీ జరపబడుతున్నప్పుడు ఆ పుణ్య ప్రభావం మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని, మీ యొక్క భవిష్యత్తు తరాలని కూడాను కాపాడుతుంది. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా 5,000 నోట్లకు వెళుతున్నాయంటే మన గొప్పతనం కాదు, మన యొక్క విద్య కాదు, కానీ పూర్వీకులు చేసిన పుణ్య ఫలితాల్ని ఈనాడు అనుభవిస్తున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం భవిష్యత్తు తరాల వారికి, కనీసం మన కొడుకులకైనా మన మనవళ్ళకైనా మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచన పెట్టుకోవాలి. కాబట్టి పుణ్య ఫలితాన్ని పొందే ప్రభావానికి గురయ్యేటువంటి ఇటువంటి హోమాదుల్ని ఎవరైనా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. స్వయంగా పాల్గొనలేకపోయినా, సమస్యలు ఉన్నవాళ్ళైనా సమస్యలు లేని వాళ్ళైనా, అలాగే దైవానుగ్రహాన్ని పొందే, ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలుగుతాం, నేను చెప్పగలుగుతామా? ఈ యొక్క కార్యక్రమ తదనంతరం 11 గంటలకి బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో మనకేం తెలుసు, దైవం నిర్దేశిస్తుంది. కాబట్టి ఆ దైవానికి అనుగ్రహానికి లోబడి మానవుడు ఎప్పుడైతే తన జీవితాన్ని కొనసాగిస్తూ జీవితంలో చక్కగా ఉంటాడో అటువంటి వాడు ఎప్పుడు కూడాను రక్షింపబడతాడు, దైవానుగ్రహాన్ని పొందనటువంటి వాడు శిక్షింపబడతాడు. ఇది ఖచ్చితం. అనాదిగా వస్తున్నటువంటి మహాభారత యుద్ధం మనకు చెప్పినటువంటిది, మొదటి ప్రపంచం, రెండవ ప్రపంచ యుద్ధాలు మనకు నేర్పినటువంటి గుణపాఠము, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి మహమ్మారికి వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి గుణపాఠము ఇదే అని గమనించుకోవాలి. కాబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతున్నటువంటి ఈ ప్రకృతిలో మనం దైవానుగ్రహం కోసం పాటుపడి దైవానుగ్రహాన్ని కనుక పొందినట్లయితే తప్పకుండా మనము, మన కుటుంబము, మన దేశము, మన రాష్ట్రము, మన ప్రాంతము రక్షింపబడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, దాంపత్య సమస్యలకు, సంతాన సమస్యలకు మరియు శత్రుబాధ వంటి సమస్యలకు, భూమి కోర్టు వివాదాలకు సంబంధించినటువంటి సమస్యల నివారణకు ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణ సందర్భంగా పవిత్ర కాళేశ్వరం క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూజా హోమాల గురించి కూడా వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మ.
ప్రతి వ్యక్తికి కూడాను ఇప్పుడు వివాహం అవ్వడం లేరు మీద నడకలాగా దాంపత్యం కొనసాగించడం ఒక గొప్ప యోగం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడాను సంపాదన పరులై ఉండడం, దాంపత్య సమస్యలు, ఈగో ప్రాబ్లమ్స్తో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు భర్తకి భార్య అనుకూలమో, భార్యకి భర్త అనుకూలంగా ఉండి ఏదో ఈ జీవితం ఒక మూస ధోరణిలో పోతూ ఉండడం వల్ల, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతూ ఉండడం వల్ల జీవితంలో సమస్యలు రాకుండా, సమస్యలు వచ్చినా చక్కగా అదిమి పెట్టుకొని సమస్యల్ని నివారించుకొని చక్కగా ఈ యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు వయసులో ఉన్నటువంటి పిల్లలు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు పెళ్ళైన తర్వాత చక్కగా దాంపత్యం చేయడం, ఆ దాంపత్యం వల్ల చక్కటి సంతానం అభివృద్ధి పొందడం, ఇవన్నీ కూడా గగనమైపోతున్నాయి ప్రస్తుత కాలంలో. ఎంతమంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎప్పుడు ఇటువంటి దాంపత్య సంతాన సమస్యలకి సతమతమవుతున్నారో మీకు అర్థం కావట్లేదా? కాబట్టి ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయి? ఒక్కటే మాట ఎన్నిసార్లు చెప్పినా, ఉదయం ఇప్పుడు 10 గంటల నుంచి చెబుతున్న మాట ఒకటే, అన్ని సమస్యలకి నివారణ మార్గం దైవానుగ్రహమే. కాబట్టి ఇటువంటి దైవానుగ్రహం కలగడం కోసం ముఖ్యంగా దాంపత్య సమస్యలు, నవగ్రహాలలో దాంపత్య యోగానికి కారకుడు శుక్ర భగవానుడు. అట్టి శుక్ర భగవానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ సూక్తం హోమము, తరువాత దాంపత్య పాశుపత మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. ఇక దాంపత్య స్థానము 7వ స్థానం కాబట్టి అట్టి దాంపత్య స్థానానికి సంబంధించినటువంటి ప్రభావితం చేసే గ్రహాల యొక్క అధిష్టాన దేవతల హోమాలు జరిపించడం జరుగుతుంది. ఇక సంతాన విషయం వస్తే నవగ్రహాలలో సంతాన కారకుడు గురువు. అట్టి గురువు యొక్క అనుగ్రహం కలిగితే మనిషికి ఈ కలియుగంలో అన్నీ ఉన్నట్టే లెక్క. అందుకే ఈ యొక్క కలియుగంలో దైవం కంటే గురువే ఎక్కువైపోయాడు. గురువు ఫోటోలు పెట్టుకొని పూజించుకుంటున్నాం, దైవాన్ని విస్మరిస్తున్నాం. సరే, కలియుగ ప్రమాణం మనం ఏమీ చేయలేం. అటువంటి గురువు తన యొక్క దగ్గర ఏం పెట్టుకున్నాడు? విద్యని పెట్టుకున్నాడు, ధనాన్ని పెట్టుకున్నాడు, కీర్తి ప్రతిష్టలను పెట్టుకున్నాడు, సంతానాన్ని పెట్టుకున్నాడు. అలాగే చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలని నివారించి ముందుకు సాగే విధానమైనటువంటి జీవితాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ 5 ఎలిమెంట్స్ అనేటువంటివి ఈ గురువు యొక్క ఆధీనంలో ఉంటుంది. కలియుగంలో ఈ కావలసినవి ఇవి. అటువంటి గురువు యొక్క అనుగ్రహం కోసం గురువుకి అధిష్టాన దేవత దత్తాత్రేయుడు కాబట్టి దత్తాత్రేయ మూలమంత్ర హోమము, అట్లాగే సంతాన సంబంధించి దోష నివారణార్థమై సంతాన గోపాల మూలమంత్ర హోమము, మరియు జాతకరీత్యా లగ్నాత్తు చంద్రాత్తు 5వ స్థానం సంతాన స్థానం కాబట్టి సంతాన స్థానాధిపతి నవగ్రహాల్లో ఎవరైనా కావచ్చు, సంతాన స్థానంలో ఉన్న గ్రహాలు, సంతాన స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గ్రహాలు, సంతాన స్థానాధిపతి ఉన్నటువంటి స్థానము మరియు సంతాన స్థానాధిపతి యొక్క ప్రభావము జీవితంలో సంతానాన్ని, చక్కటి సంతానం, అభివృద్ధి కలిగిన సంతానమా, ఇప్పుడు ఇబ్బందులు పడే సంతానమా, అసలు సంతానమే లేకపోవడమా అనేటువంటి సమస్యల్ని సృష్టించేది ఈ యొక్క సంతాన సంబంధమైనటువంటి గ్రహాలు. కాబట్టి ఇటువంటి 9 గ్రహాలకి ఆధిపత్యం వస్తుంది. కాబట్టి నవగ్రహ హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఇక శత్రుబాధ, భూకోర్టు సమస్యలు అనేటువంటివి మానవుడి జీవితంలో, ఎందుకంటే ప్రతి ప్రయత్నం, విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, ఇలా మనిషి జీవితంలో ఎదుగుదలలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు తాను చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటి కలుగుతాయి. అటువంటి ఆటంకాల నివారణకి సుదర్శన మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా జాతకరీత్యా చాలామందికి అనగా ఆ సుదర్శన ప్రభావం చాలా గొప్పదండి. పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర సంహర మృత్యోర్ మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణహరాయ అనేటువంటిది. అంటే ఆ బీజాక్షరాలు ప్రసార మాధ్యమంగా పలకకూడదని జగద్గురులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతుల యొక్క అమృత వాక్యం. కాబట్టి ఈ ప్రసార మాధ్యమంగా బీజాక్షరాన్ని వదిలిపెట్టి కేవలం మాలా మంత్రం అనేటువంటిది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దోషము, బీజాక్షరాలు విన్నా, బీజాక్షరాలు ప్రసార మాధ్యమంగా చెప్పినా అది సరి అయినటువంటిది కాదు. కాబట్టి మీకు చెప్పడం తెలియదు ఆ యొక్క సుదర్శన బీజాక్షరాలు. ఇటువంటి వల్ల పరులు చేసినటువంటి పనులు, అన్ని దిక్కుల నుంచి వచ్చేటువంటి ఆపదల నుంచి రక్షించమని చెప్పేటువంటిది, కోరేటువంటిది ఈ యొక్క సుదర్శన మూలమంత్ర హోమం. కాబట్టి మమ్మల్ని రక్షించు, మృత్యు నుంచి కాపాడు దేవా అనేటువంటి భావంతో ఆ సుదర్శనుడు, విష్ణు స్వరూపమైనటువంటి ఆ సుదర్శనుడిని మనం వేడుకుంటాం. కాబట్టి అటువంటి సుదర్శన మూలమంత్ర హోమము, సుదర్శన మాలామంత్ర హోమము, సుదర్శన గాయత్రి హోమం శత్రు భూ కోర్టు సమస్యలకి సంబంధించినటువంటిది చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, శత్రు భూ కోర్టు సమస్యలు ఉన్నవారు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురువుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషణ నివారణ పూజల్లో భాగంగా
మృగశిర ఆరుద్ర నక్షత్ర జపాలు మరియు చండీ రుద్ర మహావిద్య పారాయణాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం కాలసర్పదోషం విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం వ్యాపార అభివృద్ధి అనారోగ్యం శత్రుబాధ వంటి సర్వ సమస్యల నివారణకు లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య దత్తాత్రేయ చండీ సుదర్శన లక్ష్మి కాలభైరవ మృత్యుంజయ ఆయుష్య హోమం సరస్వతీ హోమాల వంటి 18 రకాల దివ్య హోమాలను మహామహిమాన్విత కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో నియమ నిష్టలతో శాస్త్రీయంగా నిర్వహించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారు ఈ నెల 21వ తేదీన విద్య ఉద్యోగము అలాగే వ్యాపార అభివృద్ధి అనే సమస్యలతో జాతకపరంగా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. మరి ఇటువంటి సమస్యల నివారణ కొరకు ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా పవిత్ర కాళేశ్వరం క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూజా హోమ కార్యక్రమాల గురించి కూడా వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మ. విద్య ఉద్యోగం వ్యాపార అభివృద్ధి ఇప్పుడున్నటువంటి ఈ మహమ్మారి ప్రభావం వల్ల మనమందరం కూడా విద్యా వ్యవస్థ జూన్లో ఇప్పుడు ప్రారంభం అవ్వాల్సింది. అంటే ఈరోజు జూన్ కదా, ఈ వీక్లో మనం ప్రారంభం అవ్వాల్సిన విద్యా వ్యవస్థ సెప్టెంబర్ వరకు మారింది. అంతేకాకుండా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ విద్యా ప్రమాణం వల్ల. కావున విద్యకు సంబంధించి మానవుడి జీవితంలో ప్రాముఖ్యత, ఎందుకంటే మానవుడు సంస్కారవంతుడు అవ్వాలన్నా మానవుడి జీవితంలో ధనవంతుడు కావాలన్నా విద్య ప్రధానమైనటువంటిది. సంస్కారంతోనే మానవుడు శోభిస్తాడు. కాబట్టి అటువంటి చదువుల తల్లి సరస్వతీదేవి, అటువంటి సరస్వతీదేవి అంతర్వాహినిగా త్రివేణి సంగమంగా పిలువబడుతూ భాసిల్లుతున్నటువంటి ఆ ముక్తినాథ క్షేత్రమైనటువంటి కాళేశ్వర క్షేత్రంలో ఆ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. కాబట్టి అటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి జ్ఞానగంగ పొంగి పొరులుతున్నటువంటి ఆ యొక్క ముక్తినాథ క్షేత్రంలో ఈ సరస్వతి మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. అట్లాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా విద్యాకారకుడు నవగ్రహాల్లో గురువు కాబట్టి దత్తాత్రేయ హోమము దక్షిణామూర్తి హోమము చక్కగా జరిపించడం జరుగుతుంది. ఇక ఉద్యోగం అన్నప్పుడు మానవుడి యొక్క జీవితంలో గ్రహాలు అసలు జాతకాలకి అనేటువంటి యొక్క కాన్సెప్ట్ మనం తీసుకుంటే నవగ్రహాల్లో ఉద్యోగ కారకుడు రవి. ఇట్టి రవి శుభస్థానాలలో శుభక్షేత్రాల్లో ఉంటే ఏ పాపగ్రహ వీక్షణ లేకుండా ఉంటే చక్కటి ఉద్యోగం లభిస్తుంది. ఇట్టి రవి పాపక్షేత్రాల్లో అనగా శత్రుక్షేత్రాల్లో ఉన్న నీచ స్థితి బలహీనపడ్డా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో సంతోషం అనేటువంటిది ఇసుమంతైనా మనం ఈ భూతద్దం పెట్టినా మనకు దొరకదు. కాబట్టి అట్టి రవి యొక్క అనుగ్రహం కోసం రవి యొక్క అధిదేవత రుద్రుడు కాబట్టి రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. ఇక చంద్రాత్తైన లగ్నాత్తైన దశమభావము ఉద్యోగ స్థానం కాబట్టి ఈ దశమభావం అనేటువంటిది ప్రభావితం చేయబడుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఈ దశమ ప్రభావం అనేటువంటిది చాలా గొప్పది. దాన్ని బట్టే ఈ దశమభావం నుంచే వ్యక్తి యొక్క జీవితంలో కీర్తి ప్రతిష్టలు చేసే ప్రయత్నంలో ఆటంకాలు కానీ ప్రయత్నంలో అభివృద్ధి కానీ అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేటువంటి కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటి దోష నివారణార్థమై దశమ భావాధిపతి ఎవరైతే అవుతారో దశమ భావాన్ని ఏ గ్రహం చూస్తుందో దశమ భావంలో ఏ గ్రహం అయితే ఉంటుందో దశమ భావాన్ని ఏ గ్రహ ప్రభావితం చేస్తుందో అటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతల హోమాలు ఇక్కడ జరపబడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో ప్రయత్నాల్లో ఆటంకాల నివారణకి ముఖ్యంగా సుదర్శన హోమము కాలభైరవ హోమం చాలా ప్రసిద్ధి కాబట్టి చక్కగా జరిపించబడుతుంది. అంతేకాకుండా వ్యాపారాభివృద్ధి కోసమే నవగ్రహాలు ఈ దశమభావం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి వ్యాపారాభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ వ్యాపారాభివృద్ధి కోసం లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము దత్తాత్రేయ హోమం, ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే దత్తాత్రేయ హోమం అనగా జ్యేష్ఠ లక్ష్మి అనగా అలక్ష్మి అనగా దరిద్ర దేవత వెళ్ళాలంటే శనీశ్వరునికి అనుగ్రహం కావాలి కాబట్టి శనీశ్వర హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సినటువంటిది ఏ కార్యక్రమం చేసినా ఏ పూజా కార్యక్రమం చేసినా ఆఖరున అన్నదానం చేయాలి. కాబట్టి ఈ కాళేశ్వర క్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం తదనంతరం అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నదానానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. నగాయత్ర్యా పరం మంత్ర నమాతు పరదేవత నవరతో ద్వాదశి వ్రత నా అన్నదాన సమోదాన గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, వ్రతాలలో ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు, అలాగే అన్ని దానాలలోకెల్లా అన్నదానాన్ని మించిన దానము లేనే లేదు.
కాబట్టి అట్టి అన్నదానం యొక్క విశిష్టత సూర్యగ్రహణం రోజున మామూలుగా ఒక్కసారి దానం చేస్తేనే మనం ఎంతో పుణ్యం మూటగట్టుకుంటాం. అటువంటిది సూర్యగ్రహణం సందర్భంగా చేసే అన్నదానానికి వచ్చే పుణ్య ఫలితాన్ని మనం చెప్పగలమా? కాబట్టి అటువంటి అన్నదాన కార్యక్రమాలు నమోదు చేసుకోవచ్చు. చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మేము పలానా చోటికి వెళ్ళాము, పలానా చోట్ల చేశాము, ఇక్కడ కూడా చేయవచ్చునని అంటారు. కానీ ధర్మం ఎప్పుడు కూడా ఎక్కడ పూజ జరపబడుతుందో ఆ పూజ తదనంతరం అన్నదానం చేస్తుంటారు. అదే అన్నదానం చేస్తేనే ఆకరణ భూత తృప్తి అని అంటారు. అప్పుడే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని 100కి 100% మనం పొందగలుగుతాం. మన ఇంట్లో చిన్న వ్రతం చేసుకున్న, నోము నోచుకున్న, ఒక శుభకార్యం చేసిన 10 మందిని బంధువులు పిలిపించి ఎందుకు భోజనాది కార్యక్రమాలు, ఆ యొక్క కార్యక్రమం వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని మనం పొందాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ చెబుతున్నానండి, అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమంలో నమోదు చేసుకునే వాళ్ళు, అన్నదానం చేయాలనే మంచి సంకల్పం ఉన్న వాళ్ళు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. మీరు చేసే ప్రతి అన్నదానము కూడా ప్రతిదీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క నామం మీదనే జరుగుతుంది తప్ప ఎవ్వరి నామము ఇక్కడ ఉండదు. అంతేకాకుండా అత్యంత అరుదుగా 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సూర్యగ్రహణం ఇది. అంటే సాధారణంగా అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడుతుంది అమావాస్య రోజున. కానీ ఆదివారంతో కూడుకున్నటువంటి సూర్యగ్రహణం చాలా విశిష్టమైనటువంటిదండి. ఆదివారం అమావాస్య అంటేనే చాలా గొప్పది. సంవత్సరంలో 2-3 సార్లు వస్తుంది. అటువంటి 2-3 సార్లు వచ్చే ఆదివారం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతున్నది. కాబట్టి దీని యొక్క ప్రభావము చెప్పనలవి కానిది. ఎంత చెడు ఉంటుందో అంతే మంచి ఉంటుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నట్లయితే ఆ సూర్యగ్రహణ ప్రభావం వల్ల మనం చేసేటువంటి ప్రతి పనిలో మనం యోగాన్ని పొందుతాము. కాబట్టి అత్యంత అరుదుగా వస్తున్నటువంటి ఈ సూర్యగ్రహణం మళ్ళీ మనకు కావాలన్నా ఆదివారంతో కూడుకున్న సూర్యగ్రహణం రాదు. మీరు ఒక్కసారి గత పంచాంగాలు తిరిగేయండి, చాలా మటుకు విభిన్నమైనటువంటి రోజుల్లో వస్తుంది. కానీ ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి సూర్యగ్రహణం ఇప్పుడు మాత్రమే మనకు లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఇటువంటి అత్యంత అరుదైనటువంటి రోజుని జార విడుచుకోకండి. మనం కావాలనుకున్నా మళ్ళీ ఇంకొకసారి రాదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొంది తప్పించేటువంటి శిష్టులు అనగా భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ ఇంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించండి. మీ యొక్క సమస్యలు సంపూర్ణంగా నెరవేరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెల జూన్ 21వ తేదీన నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ సంకల్పం అయితే ఉంటుందో భగవదానుగ్రహంతో ఆ పరమేశ్వరుడే మీ వెంట ఉండి వచ్చే సంవత్సరం జూన్ కల్లా మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణ సందర్భంగా వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశుల్లో జన్మించిన వారికి గ్రహణదోష నివారణ పూజల్లో భాగంగా మృగశిర, ఆరుద్ర నక్షత్ర జపాలు మరియు చండీ, రుద్ర, మహావిద్య పారాయణాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, వ్యాపార అభివృద్ధి, అనారోగ్యం, శత్రుబాధ వంటి సర్వ సమస్యల నివారణకు లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, చండీ, సుదర్శన, లక్ష్మి, కాలభైరవ, మృత్యుంజయ, ఆయుష్య హోమం, సరస్వతి హోమాల వంటి 18 రకాల దివ్య హోమాలను మహామహిమాన్విత కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా గురువుగారి ఆధ్వర్యంలో నియమనిష్టలతో శాస్త్రీయంగా నిర్వహించబడును. మరి మీ గోతనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. గురుగారు, ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో జాతకపరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి జాతక సమస్యల నివారణ కొరకు కాళేశ్వరం క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూజా హోమ కార్యక్రమాల గురించి ఈరోజు మాకు చాలా చక్కగా వివరించారు గురుగారు. మీకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి ఇవాల్టి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.